సలహాదారుగా కూడా నియమించుకున్నారు ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి శివకుమార్. తెలంగాణలో కూడా ఆయనే కదా వ్యూహకర్త. సార్ పార్టీ గీతలు పటాపంచులు మోదీ షా దూకుడు అంతా ఒకటే, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అన్నట్టుగా ఈ పార్టీలన్నీ ఒకటే, అన్నింటినీ చీల్చుకో చేర్చుకో అని ఒక ఫిలాసఫీ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళేం చేయరు, వాళ్ళ చేతికి ఏం మట్టి అంటది. కానీ ఏ పార్టీకి ఆ పార్టీ 2 ముక్కలు 3 ముక్కలు అయిపోయి కొన్ని ముక్కలు బీజేపీలోకి వెళ్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారాంతమందు చూడవలెన అమ్మ సౌభాగ్యములని అలా వెలిగిన తర్వాత ఒక్కసారిగా ఆమె పార్టీ కూలిపోయింది. ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఎవరో అయిపోయారు. ఇప్పుడు ఆమెకి ఏం సంబంధం లేని ఆమె వ్యతిరేకి 50 మంది చీలిపోయారు. 20 మంది పార్లమెంట్ సభ్యులు కూడా చీలిపోయి వాళ్ళు నేషనల్ సిటిజన్ పార్టీ అంట. ఆ పార్టీ ఏదో ఆ పార్టీ అధ్యక్షుడికే తెలియదు పాపం. ఇప్పటి వరకు అంతే, ఇప్పటి నుంచి వస్తాయి. ఇప్పుడు చెప్తున్నా మీకు డబ్బులు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, షిండే వర్గం 2 ఉన్నాయి కదా. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కూడా కొంతమంది సభ్యులు ఉన్నారు. వీళ్ళలో నుంచి 6 సభ్యులు చీలిపోయి ఈ పార్టీలో చేరుతున్నారు, నేషనల్ సిటిజన్ పార్టీలో చేరుతూ ఉంటే వాళ్ళ తరఫున సంజయ్ రౌత్ ఒక ఎంపీ ఉన్నారు, ఎప్పుడు మాట్లాడుతుంటాడు కదా, శివసేన ఉద్ధవ్ అనుచరుడు. ఆయన చెప్తున్నాడు వీళ్ళలో ఒక్కొక్కరికి 50 కోట్లు ఇచ్చారు, ఇది అడ్వాన్సే, ఇంకా చాలా అంటే మీరు చెప్పిన సిటిజన్స్ పార్టీ అకౌంట్లోకి వీళ్ళు అక్కడ ఎందుకు ఇస్తారులే కానీ నిజం అయితే. ఎనీవే ఓ భారీ ఎత్తున సమాజ్వాదీ పార్టీ నుంచి కొంతమందిని చీలుస్తున్నారు, దీంట్లో నుంచి కూడా చీలుస్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత బీజేపీకి ఒక 6 సీట్లు మటుకే తక్కువ ఉంటాయి డీలిమిటేషన్ బిల్ ఆమోదించుకోవడానికి అని. ఇలా కనీసం ఒక అర డజన్ పార్టీలు నిలువున చీల్చివేయబడుతూ ఉన్నాయి. ఈ ఆందోళన మిగిలిన ప్రాంతీయ పార్టీలకు కూడా ఉంది. అది విభజన విలీనమా మనం చెప్పలేం కానీ 1/3 ఉండాలండి, ఇది డీలిమిటేషన్ 2/3 ఉండాలి. ఓకే, 2/3 ఉండాలి. అంటే 18 మంది ఉన్నారంటే 12 మంది విడిపోవాలి. అంటే ఫిరాయింపుల చట్టం ఒక్క విలీనం అప్పుడు మటుకే మినహాయించబడుతుంది, మిగిలిన అన్ని సందర్భాల్లో ఉండదు. అందులో కూడా పార్టీ కలిసిపోతుందా, లెజిస్లేచర్ పార్టీ కలిసిపోవచ్చా, అలాంటి ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజే హిందూలో ఒక రాజ్యాంగ నిపుణుడు ఒక వ్యాసం రాశారు, మొన్న కూడా పీడీటీ ఆచార్యని ఆయన రాశారు. కానీ 3వ వంతు పార్లమెంట్ సభ్యులు, చట్టసభ సభ్యులు కనుక 3/2 2/3 చీలిపోయి మేము విలీనం కావాలి ఇంకో పార్టీలో నిర్ణయిస్తే ఆ హక్కు వాళ్ళది ప్రధాన పార్టీ అవుతుంది, వీళ్ళది చిన్న పార్టీ అవుతుంది. ఉదాహరణకు ప్రజారాజ్యం అప్పుడు కూడా శోభా నాగిరెడ్డి ఆ విధంగా కలిసిపోకుండా విడిగా ఉండి తర్వాత వైసీపీలోకి వెళ్ళారు, మిగిలిన వాళ్ళు అటు వెళ్ళినా కానీ. అందువల్ల ఇక్కడ ఆ సూత్రం కింద ఈ 2/3 చీల్చే ఒక ప్రక్రియ చాలా భారీ ఎత్తున జరగబోతుంది. ఇంకా పూర్తి మెజారిటీ వచ్చేస్తే కనుక ఇంకా చాలా మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే వైసీపీని కూడా ప్రభావితం చేయడానికి ఇంకా ఇతర చిన్న ప్రాంతీయ పార్టీలను డిఎంకే కూడా బలపరుస్తుందని బీజేపీ వాళ్ళు భావిస్తున్నారు. అది బహుశా జరుగుతుందా జరగదా అనే ఒక సందేహం ఉంది. కానీ డిఎంకే కనీసం తటస్థంగా ఉంటే కూడా అయిపోతుంది కదా, ఈ పద్ధతిలో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద ఉపద్రవం లాగా ఉంది ప్రాంతీయ పార్టీలకు. కానీ దీనివల్ల నష్టం కూడా కదా. వర్మ మీకు ఒక విషయం అడుగు చెప్పాలి, పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని 2 చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి భూపతి కుమార్, విజయ్ కుమార్ రాజు ఇట్లా కొంతమంది జాయిన్ పివిని బలపరిచి తెలుగుదేశం పార్టీలో మెజారిటీ అటుపోయారు. చివరికి 2-3 మిగిలారు. అప్పటికి ఇంకా రామారావు గారు ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు కాంగ్రెస్ కొంత చేసేది, కానీ ఇప్పుడు ఇంకా బీజేపీ చాలా ఆర్గనైజ్డ్గా ఒక పథకం ప్రకారం భారీ ఎత్తున ఈ పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కొంచెం ఆందోళన పడుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ కూడా పోతే ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకుడు ఉపాధ్యక్షుడు ఒక ప్రకటన చేశాడు, మమతకు పట్టిన గతే అఖిలేష్ యాదవ్ కూడా పడుతుంది అని. అంటే సమాజ్వాదీ పార్టీతో కూడా వాళ్ళు భారీ ఎత్తున సంబంధాలు పెట్టుకొని ఉన్నారు అని అర్థమవుతుంది. సార్ ట్రంప్ దురహంకారం భారత్ను కాపాడతారా? ట్రంప్ దురహంకారము, మోదీ గారి స్నేహ పరిమళము